యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, యాజమాన్యం భద్రతా ప్రమాణాలని పూర్తిగా గాలికొదిలేసి భద్రతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే పైన ఉన్నటువంటి లిక్విడ్ కింద ఫ్లోర్ పడి వాయువులు విడుదల దాని నుండి మంటలేపించి ఇంత భారీ ఎత్తున రియాక్టర్ల పేలి కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయి కార్మికులే కాదు మేనేజ్మెంట్ కూడా ఇందులో ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే మొదటి నుండి మీ కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం, భద్రత ఆడిట్ నిర్వహించండి. ఆ రకంగా ఆడిట్ నిర్వహించినట్లయితే పరిశ్రమల్లో ఏ లోపాలు ఉన్నాయనేటువంటిది ప్రతి సంవత్సరం గుర్తించినట్లయితే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మారుతున్న కొత్త టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఇది మల్టీనేషనల్ కంపెనీ, ఎందుకు ఈ నూతన టెక్నాలజీని ఉపయోగించలేదు? అలారం సిస్టమ్ కానీ ఏ రకమైనటువంటిది పనిచేయడం లేదు. చిత్రం ఏంటంటే అందులో కార్మికులు శవాలకు ముక్కలై వాళ్ళ మీద చెట్ల మీద పడి హృదయ విదారకరమైనటువంటి ఘటన జరిగింది. అందుకని నష్టపరిహారాలు ఇవ్వడం ఏదో అధికారి యంత్రాంగం లేకపోతే ప్రభుత్వం వచ్చి వాదార్చడం అప్పటితో చేతులు దొరుకుకోవడం వలన వచ్చేటువంటి లాభం లేదు. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఒక ఐఫార్ కమిటీ లాంటివి వేయడం, వేసిన తర్వాత దాని మీద వచ్చినటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మొత్తం పరిశ్రమలన్నింటి మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమల్లో అన్ని పరిశ్రమలకి ఇది ఒక హెచ్చరికగా ఉండాలి. కాలం చెల్లిన రియాక్టర్లు వాడతారు, భద్రతా పరికరాలు ఎవరు, కార్మికులతో అధిక పని ఒత్తిడి చేయించుతారు, కనీసం ఫైర్ సూట్ లాంటివి కూడా ఎవరు, ఆక్సిజన్ మాస్క్లు ఎవరు. ఆ రకంగా చేయడం వలన పని ఒత్తిడి వలన కార్మికులు ఈ రకంగా ప్రమాదాలకు గురవుతున్నారు, పరిశ్రమలు పేలిపోతా ఉన్నాయి, కార్మికుల జీవితాలు అరిచేతులు పెట్టుకొని క్షణం భయాందోళనగా బతుకుతున్నారు. దీనికి తోడు పరిశ్రమల చుట్టూ ఉన్న నివాసిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఇటు పర్వాళ్ళు అయితే తాడి, అటు అచ్యుతాపురంలో అయితే ఇప్పుడున్నటువంటి ఎస్ఇజెడ్ కాలనీ, లాలంకోడూరు, ఇలా ఫార్మా చుట్టూ గ్రామాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురవడం, అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని మాకేమవుతుంది అని భయాందోళనతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీంతో కార్మికులే కాదు అక్కడ ఉన్న పరిశ్రమలో ఎస్ఇజెడ్ కాలనీలో కూడా ఏమవుతుందని పరుగులు తీశారు. అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్దిష్టమైన చర్యలు ప్రణాళిక ఎప్పటికైనా ఉండాలా. పరిశ్రమ యాజమాన్యాల లాభాలే పరమార్థంగా ఆరుస్తున్నాయి తప్ప కార్మికుల యొక్క భద్రత, సంక్షేమం, వాళ్ళ యొక్క రక్షణ కోసం ఏ రకమైన చర్యలు చేపట్టడం లేదు. అందువల్ల దీనికి ఖర్చు పెట్టవలసినటువంటి భద్రతా ప్రమాణాలకు ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బులు మిగిలించుకోవడం కోసం ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు బలిగొంటున్నారు అనేటువంటిది దేనికి వ్యక్తపడుతుంది. ఇప్పటికైనా దీని మీద సమగ్రమైన విచారణ చేసి దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. పరిహారం ఇచ్చారు, ₹1 పరిహారం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది పరిహారం ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వంలో అయితే విశాఖ సాల్వెంట్ లో జరిగింది, ఎల్జీ పాలిమర్స్ లో జరిగింది. వాళ్ళు కమిటీ నిర్మించారు, ఐఫా కమిటీ అన్నారు, కానీ అదే నివేదిక బయట పరిస్థితి. అందుకని మీకు చెప్తున్నా, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా కమిటీ వేయండి, కమిటీ వేసి నివేదికని బయట పెట్టండి, ఇలాంటి పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకంగా చిత్తశుద్ధితో కృషి చేసినట్లయితే భవిష్యత్తులో కార్మికుల యొక్క భద్రతా రక్షణ కోసం అత్యంత ఇలువనిచ్చిన వాళ్ళు అవుతారు. దీంతే కాకుండా చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలు తీవ్రమైన కాలుష్యంలో అల్లాడుతున్నాయి. గ్రామాలను తరలించండి మహాప్రభు అని తాళ్ళలో అయితే గగ్గోలు పెడుతున్నారు, 10 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. అందుకని ప్రభుత్వాలు ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకోవాలి. పరిశ్రమ యాజమాన్యాలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలి కుదిలేయడం వల్ల వరుస ప్రమాదాలకు నిలయంగా అచ్యుతాపురం ఎస్ఇజెడ్ ఏర్పడింది. గతంలో నెల రోజుల వ్యవధిలోనే సాహితీ ఫార్మాల ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్మైలెక్స్ లో ప్రమాదం జరిగింది, విశాఖ సాల్వెంట్ లో ప్రమాదం జరిగింది, రామ్కి పంప్ హౌస్ లో ప్రమాదం జరిగింది. కార్మికులు అన్యం పుణ్యం ఎరగలేనటువంటి కార్మికులు అప్పుడే చదువుకొని వచ్చి జాయిన్ అయిన ఇద్దరు కార్మికులు చనిపోయారు. పాకరేపేట, తురుకు చెందినటువంటి వాళ్ళు. ఈ రకంగా ఏదైతే దివీస్ పరిశ్రమల ప్రమాదం, ఎట్రోడక్స్ ల ప్రమాదం, ఈ రకంగా శ్రీరామ డెక్కన పరిశ్రమల ప్రమాదం పాకరేపేట దగ్గర, ఈ రకంగా వరుస ప్రమాదాలు. ఫారెస్ట్ కంపెనీ
ఏదైతే ఏలూరులో ఉందో ఈ రకంగా ప్రమాదాలు జరిగి కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా భద్రత